ఈరోజు నేను వాక్యం నాకు చాలామంది యూత్ కాల్ చేసి అడిగేటువంటి ప్రశ్నలు, వాళ్ళకు ఉండేటువంటి అనుమానాల్ని బేస్ చేసుకొని వర్తమానాన్ని సిద్ధపడ్డాను. చాలామంది యంగ్ పీపుల్ నాకు ఫోన్ చేసి ఏమంటారంటే, అన్నా నేను బైబిల్ రోజు చదువుతాను, మంచిగా రాత్రి ప్రార్థన చేసుకుంటాను, యూత్ మీటింగ్స్కి అయ్యి మంచిగా అటెండ్ అవుతూ ఉంటానన్నా, కానీ నాకు ఈ మధ్యకాలంలో శోధనలు బాగా ఎక్కువైనాయి. ఇదివరకు లేవు అన్న, ఇప్పుడు బాగా ఎక్కువైపోయినాయి. ఎందుకన్నా, ఏం చేయాలి? ఇది ఒక ప్రశ్న. రెండోది, వాళ్ళు ఏమంటారంటే, అన్నా నేను మంచిగా ఉన్నాను, దేవుని వాక్యాన్ని బాగానే ధ్యానం చేస్తున్నాను, పెద్ద పెద్ద పాపాలు ఏమీ చేయను, కానీ చిన్న అట్లాగా మామూలుగా ప్రతి ఒక్కరికి వీక్నెస్లు ఉంటాయి కదా, అయ్యే నాకు కూడా ఉన్నాయి, అలాగా పడిపోతూ ఉంటాను, దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలన్నా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అయితే మొదటి ప్రశ్న ఎవరైతే అడిగారో ఏంటంటే, నాకు శోధనలు వస్తున్నాయి అన్నదానికి నాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకు అనంటే, ఒక వ్యక్తి దాన్ని శోధనగా చూశాడంటే మంచోడని అర్థం. అంటే అది మనకు సంబంధించింది కాదు, మన జీవితంలోకి రావాలని ప్రయత్నం చేస్తుంది, నాకు దాన్ని స్వీకరించాలా వద్దా అనేటువంటి టెన్షన్ నాకు ఉంది అని ఆలోచిస్తున్నాడు అనమాట. గుడ్. రెండోది ఏంటంటే, దాంతో ఇప్పటికీ నువ్వు పోరాడుతున్నావు, యు ఆర్ ఫైటింగ్. గుడ్, నువ్వు ఫైట్ చేయడానికి ఇష్టపడుతున్నావు, అందుకే అది నాకు శోధనగా ఉంది అని అంటున్నావు. అయితే ఆ శోధనలో పడిపోలేదు. నువ్వు శోధనలో పడిపోతేనే అది పాపంగా అయిపోతుంది. అయితే రెండోది ఉన్నది చూసారా, నేను చిన్న పాపాలు చేస్తూ ఉన్నాను, చిన్న తప్పులు చేస్తున్నాను, అవి అందరు చేస్తారు కదా అని అన్నారే, దాని గురించి నాకు టెన్షన్ ఉంది. ఎందుకని టెన్షన్ ఉన్నది అని అంటే కనుక, దాన్ని నువ్వు శోధనగా చోట్ల నువ్వు చెప్తున్నావు నాకు చిన్న శోధనలు ఉన్నాయి అని అంటున్నావు, కానీ దాన్ని అవకాశంగా తీసుకున్నావు, అదొక ఫన్ అనుకుంటున్నావు, ఇట్స్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్ అని అనుకుంటున్నావు. దాంతో నాకు టెన్షన్ ఉంది. మొదటి దాంతో నాకు హ్యాపీ, దాని గురించి మనం ఆలోచించాలి. రెండో దాని గురించి ఇప్పుడు మరీ ఎక్కువ ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే, దాన్ని నువ్వు పెద్ద పాపంగా చూడలేదు, దాన్ని ఫన్గా తీసుకుంటున్నావు, ఏదో జస్ట్ జోక్ లాగా సరదాగా, పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు. అయితే ఆ చిన్న విషయంలో నువ్వు జోక్గా తీసుకొని ఒక మూమెంట్ లాగా తీసుకున్నావే, అదే చాలా భయంకరం అవుతుంది. దాన్ని ఒక పెద్ద పదం ఉపయోగిస్తారు, తమే ఏమంటారు దాన్ని, కాంప్రమైజ్ అంటారు, రాజీ పడిపోవటం, కాంప్రమైజ్. ఏడబ్ల్యూ టోజర్ 20వ శతాబ్దపు గొప్ప బైబిల్ బోధకుడు, ఆయన ఏమన్నాడంటే, ఏ కాంప్రమైజ్డ్ క్రిస్టియన్ ఈజ్ నో బెటర్ దెన్ ఏ నాన్ క్రిస్టియన్. రాజీ పడినటువంటి క్రైస్తవుడికి క్రైస్తవేతరుడికి తేడా లేదని అన్నాడు. ఎందుకంటే వాడు తప్పు చేస్తున్నాడు, వీడు తప్పు చేస్తున్నాడు. నీకు ఒక మాట చెప్తా, నీ దృష్టిలో పెద్దది చిన్నది తప్పు అనే తేడా ఉంది, దేవుని దృష్టిలో అలాంటి ఏం లేదు. ఏదైనా తప్పు తప్పే, ఎవరినైనా ఒకే విధంగా చూస్తారు. తమ ఫెయిల్ లిస్ట్లో 34 వచ్చినోడిని ఒక జాగాలో, 3 మార్కులు వచ్చినోడిని ఒక జాగాలో పెట్టరు, అందరూ ఒకే జాగాలో ఉంటారు. 34 నుంచి 0 దాకా ఎంత వచ్చినా కూడా నువ్వు ఫెయిల్డ్ క్యాండిడేట్. అయితే ఈ కాంప్రమైజ్ అన్నదానికి, రాజీ అనే దానికి డిఫరెంట్ వర్డ్స్ ఉపయోగిస్తూ ఉంటారు పాజిటివ్గా. ఏమంటారంటే, ఏదో అన్నా ఫన్ అన్నా, అందరితో కలవాలి కదా, మనం ఈ లోకంలో ఉన్నాం, ఉంటాయి మనకి ఏదో చిన్న అనుభవం లాంటిది, ఇలాగా మనం రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అయితే మై ఫ్రెండ్స్, నేను దేవుని వాక్యం బాగా చదువుతున్నాను, నేను దేవునిలో బాగా ఎదుగుతున్నాను అని అంటున్నావు కదా, వెరీ గుడ్. ఒక వ్యక్తికి చాలా శక్తులు ఉంటాయి, అంటే శక్తివంతంగా పాజిటివ్ స్ట్రెంగ్త్స్ ఉంటాయి, ఈయన మంచిగా ఇది చేయగలుగుతాడని. అయితే ఆ పాజిటివ్ స్ట్రెంగ్త్ గురించి నన్ను ఇప్పుడు ఆలోచించట్లేదు, కానీ నీకుండేటువంటి వీక్నెసెస్ దాని గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకనంటే, ఎంత గొప్ప శక్తినైనా ఒక చిన్న వీక్నెస్ పడగొట్టేస్తుంది, అది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ నువ్వు చాలా శక్తివంతుడిగా ఉండి ఒక చిన్న వీక్నెస్తో పోరాడుతుంటే, ఒక చిన్న వీక్నెస్ నిన్ను గుంజేస్తూ ఉంటే, నువ్వు అడ్రస్ చేయాల్సింది ఆ చిన్న వీక్నెస్ని, పెద్ద స్ట్రెంగ్త్నే కాదు. ఇంకో మాట కూడా చెప్తాను,
చాలామంది స్ట్రెంగ్త్ ఉన్నది కాబట్టి దాన్ని ఈజీగా తీసుకుంటారు, అక్కడే పడిపోతూ ఉంటారు. చాలాసార్లు అక్కడే పడిపోతూ ఉంటారు. కాబట్టి మన లైఫ్ మారు మనసు పొందినంత మాత్రాన సుకూన్ అయిపోలేదు, బ్యాటిల్ ఫీల్డ్లోకి వచ్చింది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొన్న ఈ మధ్యన ఒక కుర్రోడు నాకు ఫోన్ చేసి ఏమన్నాడంటే, అన్న నేను యేసుప్రభుని అంగీకరించిన తర్వాత బాగా శోధనలు ఎక్కువైపోయినాయి, కష్టాలు ఎక్కువైపోయినాయి, ఎట్లాగన్నా వీటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలన్నా అన్నాడు. వాడికి నేను ఒకటే ఒక జవాబు ఇచ్చిన, అదే క్రికెట్ గ్రౌండ్లో టెన్షన్లో ఉండేది చుట్టూ బల్లాల మీద కూర్చునేటువంటి ఆడియన్సా, బ్యాట్ పట్టుకొని పిచ్చి మీద ఉన్న బ్యాట్స్మెన్ అన్న బ్యాట్స్మెన్ అన్న ఆడియన్స్కి ఏముంటుంది టెన్షన్, కూల్ ఉంటారు వాళ్ళు, చప్పట్లు కొడతారు అంతే, టెన్షన్ ఉండేది. నువ్వు ఎంతకీ ఆడియన్స్లో ఉన్నవాడవా బ్యాట్స్మెన్వా అన్న, బ్యాట్స్మెన్ని అన్నాడు. నీకు టెన్షన్ పోవాలంటే ఒక్కటే తమ్మి, అవుట్ అయిపోతే చాలు, అవుట్ అయిపోతే ఇక్కడ నీకు టెన్షన్ ఉండదు, సింపుల్, ఇంటికి వెళ్ళిపోవచ్చు, సుకూన్. బాధ ఉంటుంది తర్వాత, టెన్షన్ అయితే ఉండదు. మరి అవుట్ అవ్వడానికి నీకు ఇష్టమేనా అన్న, లేదన్నాను. మరి టెన్షన్ పడు, మంచిదే కదా భాయ్, నువ్వు బ్యాటింగ్ చేస్తున్నావు, టెన్షన్ ఉంటుంది. అయితే అలాంటి టెన్షన్తో కూడినటువంటి జీవితం ఒక ఆయన జీవితం మీ ముందు పెడతాం. ఆయన మంచోడు భాయ్, చాలా మంచోడు. యూదులను పరిపాలించినటువంటి రాజుల్లో ఒక మంచి రాజు అని చెప్పాలి. కానీ ఆయనకు కూడా కొన్ని వీక్నెస్లు ఉన్నాయి. ఆ వీక్నెస్లే తన జీవితాన్ని ఏం చేసిందో మనం చూద్దాం. ఆయన పేరు యెహోషాపాత్. యూదా దేశాన్ని పరిపాలించినటువంటి 4వ రాజు. అంటే యూదా దేశం అంటే ఏంటి అంటారేమో, మన ఆంధ్ర తెలంగాణ ఎలా విడిపోయిందో సొలొమోను తర్వాత ఇస్రాయెల్ 2 ముక్కలుగా విడిపోయింది. ఒక ముక్కనేమో ఇస్రాయెల్ అన్నారు, ఇంకో ముక్కనేమో యూదా అన్నారు. ఇస్రాయెల్ పెద్దది, యూదా చిన్నది, కానీ చివరికి మిగిలింది యూదానే. ఆ యూదా దేశంలోంచే యేసుప్రభువు వారు వచ్చి రావటం జరిగింది. ఇస్రాయేల్ అనేది కనుమరుగైపోయింది, జనాల్లో కలిసిపోయారు, ఇక లేదది, అది పరిస్థితి. అయితే ఆ యూదాని పరిపాలించినటువంటి 4వ రాజు యెహోషాపాతు. యూదా దేశాన్ని పరిపాలించినటువంటి రాజుల్లో 3 రాజులకి ఎక్కువ ప్లేస్ ఇచ్చారు. అంటే బైబిల్లో అంటే వాళ్ళ గురించి ఎక్కువ రాశారు. కొంతమంది గురించి 1-2 వచనాలు రాశారు, కొంతమంది గురించి ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటుంది. కానీ ఈ 3 రాజులు హిజ్కియా, జోషియా, యెహోషాపాతు, వీళ్ళ గురించి అధ్యాయాలు రాసుకుంటూ వచ్చారు. అయితే యెహోషాపాతు గురించి 5 చాప్టర్స్ ఉన్నాయి బైబిల్లో. మొదటి రాజులు 22, రెండో దినవృత్తాంతములు 17-20. ఈ భాగంలో మనకి ఈ యెహోషాపాతు గురించి ఉంటుంది. ఈయన ఆషా కుమారుడు. ఒక జస్ట్ ఇంట్రడక్షన్ లాగేస్తున్నాను. క్రీస్తు పూర్వం 773 నుంచి 848 దాకా 25 సంవత్సరాలు పరిపాలించాడు ఆయన. 35 ఏళ్ళప్పుడు రాజయ్యాడు, 60 ఏళ్ళప్పుడు చచ్చిపోయాడు. అది ఈయన యూదా దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు పక్కనున్నటువంటి ఇస్రాయేల్ని పరిపాలిస్తుంది ఆహాబు. అంటే ఇస్రాయేలీల్ని పరిపాలించినటువంటి దరిద్రమైన రాజుల్లో ఒక రాజు దరిద్రమైనవాడు ఆహాబు అనమాట. మంచి రాజుల్లో ఒక రాజు యెహోషాపాతు అయితే చెడ్డ రాజుల్లో ఒక రాజు అహాబు అనమాట. అది వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి పరిస్థితి. అయితే మన జీవితంలో ఏం మంచి ఉన్నది అనే దాని గురించి ఆలోచించదలుచుకోవట్లేదు. మనము ఎక్కడ స్ట్రగుల్ అవుతున్నాం, ఎక్కడ పడిపోవటానికి అవకాశాలు ఉన్నాయి, దాన్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. యెహోషాపాతు ఎందుకు మంచోడు అని అన్నామంటే, ఆయన ఏది చేయాలన్న ప్రార్థన చేసేవాడు, ఏది చేయాలన్న దేవుడిని అడిగేవాడు, దేవుడు మార్గములో నడిచినవాడు అని ఉంది. కానీ అంత మంచోడు కూడా ఎందుకు గలీజ్ అయిపోయాడు, ఎందుకు తన జీవితం, తన కుటుంబం, తన తర్వాత చాలా దరిద్రమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. అది మనం ఈరోజు తెలుసుకుందాం. నేను ఇందాక ఉపయోగించినటువంటి పదం ఉందే కాంప్రమైజ్, అదే ఈయన కూడా పడ్డాడు, రాజీ పడ్డాడు. రాజీ పట్టడం అంటే ఏంటి, ఎక్కడ రాజీ పడ్డాడు, వాటిని ఇప్పుడు మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. మనం అసలు యెహోషాపాతు చాలా దైవికమైనటువంటి వ్యక్తి అన్నాం కదా. ఒక వచనం చూస్తే మీకు అర్థమైపోద్ది. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17, 18, 19, 20 ఈ 4 అధ్యాయాలు బాగా రిఫర్ చేస్తాను. మీ దగ్గర ఒకవేళ బైబిల్ ఉంటే దాన్ని తీసి చూడండి. నేను చదివేది కనుక మీరు చూస్తే కనుక ఇంకా ఈజీగా అర్థమవుతుంది.
దినవృత్తాంతంలో 2వ గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. ఇన్ని విషయాలు ఉన్నాయి చూడండి. యెహోవా తనకి సహాయకుడై ఉండగా, దేవుడు తనకు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడి మార్గంలో తను ఉన్నాడు. తన తండ్రి అయినటువంటి దావీదు ప్రారంభించిన దినముల్లో నడిచిన మార్గమందు నడిచాడు. అంతేకాదు, తన దేశంలో ఉన్నటువంటి విగ్రహాలని పడగొట్టేయటం అవన్నీ చేశాడు. ఎప్పుడైనా ప్రవక్త వచ్చే నువ్వు చేస్తుంది తప్పు అంటే కోపం తెచ్చుకోలేదు, అవునా అని పాజిటివ్గా తీసుకొని రైట్ చేసుకునేవాడు. ఎప్పుడైనా టెన్షన్ ఉంటే కనుక ఆయన ప్రార్థన చేసేవాడు. యుద్ధ భూమిలో శత్రువులు వచ్చి కూర్చొని ఉంటే మనోడు ప్రార్థన చేసి, ప్రభువా నువ్వేం చెప్తా నేను అది చేస్తా అని అన్నాడు. గొప్ప విశ్వాసం కలిగినటువంటి వ్యక్తి, బాగా దైవ భక్తి కలిగినటువంటి వ్యక్తి. అయితే మనం ఈరోజు ఆలోచిస్తున్నటువంటి ఈ భయంకరమైనటువంటి జబ్బు ఈయన కూడా పట్టుకుంది. ఏంటి అని అంటే రాజీ పడతాం. ఈ రాజీ పడటం అనేదే మనలో చాలామంది నాశనం చేస్తుంది భయ్. ఇప్పుడు దీన్ని మన జీవితంలోకి అప్లై చేద్దాం. మీలో కొంతమంది వేరే వాళ్ళ గురించి మాట్లాడితే, లేదా మీ గురించి మీరు మాట్లాడుకుంటే ఏమని చెప్తారు తెలుసా? అన్నా నేను బాగా పాటలు పాడతానన్నా, అరే స్కిట్లు నేను వేస్తే అసలు కరెక్ట్గా క్యారెక్టర్కి తగినట్లు ఉంటానన్నా. బైబిల్ నేను రోజు ఇక పొద్దున్నే ఒక అధ్యాయం చదువుతా, రాత్రి 2 అధ్యాయాలు చదువుకుంటే కానీ పడుకోను నేను. తర్వాత నేను యూత్ మీటింగ్ ఏదైనా జరిగిందనుకో ఖచ్చితంగా ఉంటా. ఇవన్నీ మంచి, ఇవన్నీ మీకు ఉండొచ్చు, నో ప్రాబ్లం. అయితే మీలో కొంతమందికి కొన్ని సమస్యలు ఉంటాయి బాయ్. ఆ సమస్యలు 5 పీస్లో కనబడతాయి. 5 పీస్. ఏంటి ఆ పీస్ అంటారేమో? 1, ద ప్లేసెస్ యు గో. నువ్వు చర్చ్కి వెళ్తావు, యూత్ మీటింగ్కి వెళ్తావు, పాటలు పాడతావు, స్కిట్లో ఉంటావు, క్వైర్లో ఉంటావు, అన్నీ ఉంటాయి బాగా. కానీ కొన్ని నువ్వు జాగాలకు వెళ్తావు, ఆ జాగాలో నిన్ను ఎవరన్నా చూస్తారేమో అనేటువంటి భయం కూడా నీకు కూడా ఉంటుంది. అది ఎందుకు జరుగుద్ది? ఇదొకటి. ఇక 2ది, ద పీపుల్ యు ఆర్ క్లోజ్ విత్. ఎవరితో అయితే నువ్వు జిగిరి దోస్తీ చేస్తూ ఉంటావో వాళ్ళతో నీకు సమస్య ఉంటుంది. ఎందుకు అట్లా చేస్తావో తెలియదు. 2ది ప్లేసెస్. 3ది, మీలో చాలామందికి మీరు చూసే పిక్చర్స్, అంటే సినిమాలు అవ్వక్కర్లా, మొబైల్లో చూసేటువంటి వీడియోలు అవ్వచ్చు, లేకపోతే వీడియోలు కాకపోతే బొమ్మలు కావచ్చు. మొదటిది ప్లేస్లు, 2ది పీపులు, 3ది పిక్చర్లు. ఇక 4ది మీకున్నటువంటి ప్యాషన్స్, మీకున్న కోరికలు. ఇవి మిమ్మల్ని పడగొట్టే అవుతాయి. వీటినన్నిటినీ బేస్ చేసుకొని 5వది ఒకటి ఉంటుంది, మీ ప్రొఫైల్. మీ వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ. ఏముంటుంది మీ వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ప్రొఫైల్? ఏం పెట్టుకుంటారు? మీ ఐడెంటిటీ ఏం ఉండాలనుకుంటారు? కన్సీల్ చేయాలనుకుంటారా? రివీల్ చేయాలనుకుంటారా? దాచిపెట్టాలనుకుంటారా? చూపించాలనుకుంటారా? ఇవి భయంకరమైన విషయాలు. నువ్వు చిన్న విషయంలో రాజీ పడతావు, అది పెద్ద భయంకరమైన సమస్యకి దారితీస్తుంది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. మనం చేప పట్టడానికి వెళ్తానికి ఇంత పెద్ద చేపకి ఇంత పెద్ద ఎరయని తీసుకెళ్తాడు. ఇంత దాన్ని ఉపయోగిస్తే ఇంత పెద్ద చేప దొరుకుతుంది. ఇంకా అంతకంటే పెద్దది కూడా దొరుకుతుంది. పెద్ద సింహాన్ని పట్టుకోవాలనుకుంటే ఇంకో పెద్ద సింహాన్ని తీసుకెళ్లరు, ఒక చిన్న మేకపిల్లని తీసుకెళ్తారు. ఆ విషయం అర్థం. పెద్ద టైటానిక్ పడవ, అది పడిపోవడానికి కారణం చిన్న తప్పు. దానికి ఉపయోగించినటువంటి మెటల్లో ఒక పర్టిక్యులర్ ప్లేస్లో ఉపయోగించిన మెటల్ మంచిది కాదు, అదే గుద్దుకుంది ఐస్ కొండ పగలగొట్ల టైటానిక్ని. దాంట్లో ఉపయోగించిన రాంగ్ మెటీరియల్ పడగొట్టేసింది. సంసోను చాలా శక్తివంతుడు, చిన్న కాంప్రమైజ్ అయ్యాడు, పడిపోయాడు. మై ఫ్రెండ్స్, కాంప్రమైజ్ ఇట్ ఈస్ కెటాస్ట్రాఫిక్. నువ్వు కనుక రాజీ పడితే అది నిన్ను నాశనం చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకో. కాంప్రమైజ్ అన్న దాన్ని మేము ఎందుకు పెట్టాను సార్? అసలు యెహోషాపాత్ ఎక్కడ కాంప్రమైజ్ అయ్యాడు, ఎట్లా అయ్యాడు? ఇది మీకుండేటువంటి ప్రశ్న. నేను ఇందా చెప్పాను కదా, కాంప్రమైజ్ అనేది పెద్ద విషయంలాగా రాదు, చాలా సింపుల్గా వస్తుంది, ఒక క్యాజువల్గా. కాంప్రమైజ్ స్టార్ట్స్ వెరీ క్యాజువల్లీ, చాలా క్యాజువల్గా. అసలు
కాంప్రమైజ్ అనేది ఎలాగ జెహోషాపాత్ లైఫ్లో వచ్చిందో తెలుసుకోవడానికి అసలు ముందు మనం కొంచెం బేసిక్స్ చూద్దాం. 17వ అధ్యాయం 1-2 వచనాలు. తర్వాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేల్ తన మీదకి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొను. అతడు యూదా దేశములోని ప్రాకారపులు అన్నిటి అందును సైన్యములను ఉంచి యూదా దేశమందు తన తండ్రి అయిన ఆశ పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములు ఉంచాను. అంటే చుట్టూ పక్కడబందీ చేసుకున్నాడు. ఇంకెవ్వరు కూడా ఆయన దగ్గరికి రాలేరు. ఇది యెహోషాపాతు చేసిన పని. 17వ అధ్యాయం 17-19 వచనాలు చూద్దాం. బెన్యామీలులో ఎల్యాదు అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కోడెమును పట్టుకొని వారు 2,00,000 మంది ఉండిరి. రెండోవాడు ఎహాజాబాదు. వీని యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండిరి. అర్థం ఉందండి. ఒక పక్కన 2,00,000 మంది ఒకటి దగ్గర ఉన్నాడు, ఇంకో పక్కన 1,80,000 మంది ఉన్నారు. రాజు యోధా అంతట నుండి ప్రాకారపు పురములలో ఉంచిన వారు కాక వీరి రాజు యొక్క పరివారంలో చేరిన వారే ఉండిరి. చాలామంది ఉన్నారు. కాబట్టి యెహోషాపాతు చాలా స్ట్రాంగ్. యోధా దేశం పక్కడబందీగా ఉంది. ఒకవేళ గనక ఇశ్రాయేల్ దేశపు రాజు ఆహాబు గనక యోధా దేశం మీదకి వస్తే చిత్తుగా ఓడిపోతాడు. ఇంకేం లేదు, వాడిని మసి చేసేటమే అలా ఉంటుంది. అయితే ఆహాబు చాలా తెలివిగలవాడు. యోధా దేశం మీదకి యుద్ధానికి రా చూసుకుందాం అని అనలా. మనోడు నెమ్మదిగా ఒక చిన్న ఎరేసాడు. ఏమి ఎరేసాడంటే, బాబు జెహోషాపాత్, మీ తాత నా తాత మనంతా ఒక్కళ్ళమే కదా, నా కూతుర్ని నీ కొడుక్కిస్తాను బాయ్, చేసుకోవచ్చు కదా అని అన్నాడు. ఇది విషయం. ఆహాబు జెజబెల్ ద్వారా తనకు పుట్టినటువంటి అతల్యాని యెహోషాపాతు కుమారుడికి జెహోరాం ఆయనకి వియానికి అడిగాడు, పెళ్లి చేసుకుంటావని. ఆ విధంగా అడిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, వెంటనే జరగలేదు, కొన్ని సంవత్సరాలకి యెహోషాపాతు భోజనానికి వచ్చాడు. 18వ అధ్యాయం 3వ వచనం. ఇశ్రాయేలీ రాజైన ఆహాబు యోధా రాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామాత్ గిలాదునకు వచ్చేదవా అని అడగగా యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. చూసారా ఎంత ఖతర్నాకుందా? పెళ్లి ఫిక్స్ చేశాడు, భోజనాలు పిలిచాడు, ఖతర్నాక్ ఫుడ్ పెట్టాడు. అయ్యా నాకు సిరియా మీదకి యుద్ధంకి వెళ్ళాలి, నువ్వు అన్న వస్తావా అన్నాడు. బలి ఎందురాను అని, నువ్వు నా దోస్తువే, దాపదా, నీ కష్టమే నా కష్టం, నీ సమస్య నా సమస్య, చలో బాయ్. ఎంత సింపుల్గా వేసి పడేశాడు చూడండి. దట్స్ సింపుల్. శాటన్ ఎప్పుడు కూడా మన దగ్గరికి చూసుకుందాంరా అని రాడు, దోస్తానకి వస్తాడు. ఆయన ఎప్పుడు వచ్చినా దోస్తానకి వచ్చి చాలా కుయుక్తితో వేసి పడేస్తాడు. ఆయన బయటికి ఏమీ తప్పులాగా కనబడదు. పర్లేదు బాయ్, కూల్, వచ్చేసాయి, దీంట్లో ఏముంది, చాలా చిన్న విషయం, జస్ట్ ఓన్లీ ఫర్ ఫన్ అంతే అని పట్టుకొని లాక్కొచ్చేసాడు. అంతే, అలాగ పడేస్తాడు. యెహోషాపాతు ఎంతో భక్తి కలిగి ప్రార్థన చేసేటువంటి యోధా రాజు. ఆహాబు ఇశ్రాయేలుని పరిపాలించేటువంటి దరిద్ర రాజుల్లో ఒకడు. తాను ఆ దరిద్ర రాజు యొక్క ఉచ్చులో పడిపోయాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక మంచోడు ఒక చెడ్డోడు కలిస్తే చెడ్డోడిని మంచోడు చేయటం కష్టం చాలా, ఎప్పుడో కానీ జరగదు. కానీ చెడ్డోడు మంచోడిని పాడు చేయటం చాలా సులభం, ఓడగొట్టడం చాలా సులభం, పడేయటం చాలా సులభం. మంచోడు కదా ఈడు మోసం చేయలేడు, మంచోడు కదా ఈడు అబద్ధాలు ఆడడం, మంచోడు కదా ఈడు యథార్థంగా ఉంటాడు, ఈడు చెడ్డోడు కదా ఆవిడని పడగొట్టేలా ఉంటాడు, కాబట్టి ఈజీగా పడేస్తూ ఉంటాడు. చూడండి యెహోషాపాతు ఏం చేశాడు. 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తర్వాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యముందెను. జస్ట్ సింపుల్. ఆయన దేవుడు బాగా అన్నీ ఇచ్చేశాడు. ఘనత ఉంది, ఆనర్, ఐశ్వర్యం ఉంది. కానీ ఎందుకు రాబాయ్ ఇంత చిన్నదానికి వెళ్ళిపోయావు, ఇంత చిన్నదానికి? అయితే యెహోషాపాతు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా
ఇక్కడ కూడా నేను యూత్ కలుపుతాను. ఒక పని చేశాడు, అన్నా నేను వస్తాను కానీ నీతో పాటు వస్తాను, సిరియా మీదకి యుద్ధానికి వస్తాను, కానీ మన ప్రవక్తను అడుగుదాం. నేను ఎప్పుడు ఏదైనా చేస్తే ప్రవక్తను అడుగుతానంటే ఆహాబు దాందే ఉంది అని ఒక 400 మంది తెచ్చాడు. ఒక్కడిని కాదు, 400. అర్థమైందా మీకు? ఈ 400 ఏంటంటే తాన బ్యాచ్ అనమాట. రాజా నువ్వు వెళితే గెలుస్తావు, రాజా నీ అంత తోడు లేడు అనే టైప్. యెహోషాపాతు పాపం అప్పటికీ దైవభక్తి కలిగినాడు కదా. అన్న వీళ్ళు కాదన్నా, యెహోవా ప్రవక్త ఎవరున్నాడా అంటే ఒకడున్నాడయా, ఆడు వేస్ట్ గాడు, ఎప్పుడు నాకు అగేన్స్టే చెప్తాడు. అడుగుద్దంటే లేదు ఆయన బట్టరా అంటే వాడు చెప్పాడు, స్ట్రైట్గా చెప్పాడు, అయ్యా మీరు యుద్ధానికి వెళ్ళండి గెలుస్తారు, కానీ ఆహాబు గెలవడు, చచ్చిపోతాడు. గెలవటం ఏంటి చచ్చిపోవటం ఏంటి అని అన్నాడు. కానీ మీకు విషయం తెలుసా, ఎగ్జాక్ట్గా అదే జరిగింది, ఎగ్జాక్ట్గా. అయితే మీలో కొంతమంది ఎలా ఉంటారంటే ఉచ్చులో పడిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేయటం మానేస్తారా? మానరు. మీలో చాలామంది రిలేషన్స్లో పడిపోయి, అన్నా ఇది దేవుని చిత్తం కాదు మీరు అడగండి. నువ్వు రిలేషన్లో ఉంటే ఇక దేవుని చిత్తం అడిగేది ఏంటా? ఇప్పుడు నీకో చిత్తం ఉన్నప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీకు ఎలా చెప్తాడు? నువ్వు ఓపెన్గా ఉంటే దేవుడు నీకు చెప్తాడు. నువ్వు ఆల్రెడీ ఒకరితో లింక్ వేసుకొని ప్రభు ఏమంటావు అన్నట్టు ఏం చెప్తాడు ఆయన? చెప్తే నీకు ఏమన్నా అర్థం అవుద్దా? చెప్తే నువ్వేమన్నా వింటావా? ఇప్పుడు నీకు అర్థమైందా? ఇక్కడ ఉన్న పరిస్థితి అది. మనోడు టైఅప్ అయిపోయాడు, ఆహాబుతో ప్రార్థన చేస్తాం అన్నాడు, నేను గెలుస్తానా లేదా అని. అప్పుడు టైఅప్ అయిపోయిన తర్వాత గెలిచేదేముంది, గోడేదేముంది, వెళ్ళేదేముంది, ఏముంది? మనలో చాలామంది ఆ టైంలో ఉంటాడు. అయితే మనోడు వెళ్తే నువ్వు గెలుస్తావు అని అన్నాడు, గెలుస్తావు అన్నాడు కదా, కాబట్టి యుద్ధానికి వెళ్దాం అని అన్నాడు. అంటే మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా లౌకికంగా ఏమన్నా మంచిది ఉంటే కనుక దాన్ని హైలైట్ చేస్తాం. అన్నా ఆడు బిలీవర్ అన్నా, అన్నా ఆమె బిలీవర్ అన్నా, మంచోళ్ళు అన్నా, ప్రార్థనకు వస్తారు, నేనంటే బాగా ఇష్టం, చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఇవన్నీ ఎందుకు భయ్? ఇవన్నీ ఇంత అవసరమా? ఇంత అవసరమా? ఇంత నువ్వు చెప్పాల్సిన అవసరం ఉందా? దేవుని చిత్తం చేసేటప్పుడు ఇన్ని చెప్పాలా? నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నీకే లోన టెన్షన్ ఉందని అర్థం. లేకపోతే మాట్లాడవు. నువ్వు స్ట్రైట్ చెప్తున్నాను నీకు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటే నీకే డౌట్ ఉందని అర్థం. డౌట్ లేనివాడు ఒక్క మాట చెప్తాడు, అన్నా ఇది దేవుని చిత్తం అంతే. ఎందుకు ఇట్లా ఇవన్నీ మనకు అనవసరం, అది విషయం. అయితే నీకు డౌట్ ఉంటే కనుక నువ్వు చాలా కారణాలు చెప్పాలన్నమాట, చాలా. సాతానుడు అరే నువ్వు తాగుబోతు అవ్వాలరా అని అండవు, అరే నువ్వు పాన్ అడిక్ట్ అయిపోవాలరా అని అండవు, అని నువ్వు 4 అమ్మాయిలు రేపు చేసి 3 చంపేయాలరా అని అండవు. ఆయన ఏమని చెప్తాడు తెలుసా సాతానుడు? చూడండి ఆయన లాగే పద్ధతి ఆహాబు టైప్ అనమాట. అన్నా సాయంకాలం పార్టీకి వస్తావు, వద్దులేనా నువ్వు తాగొద్దు, థమ్స్అప్ తాగు నువ్వు అంతే, నాకు తెలుసా నీ సంగతి, అది నీ సంగతి మాకు తెలియదు అనుకున్నావా? నువ్వు ముట్టావు దా థమ్స్అప్ తాగు చాలంతే, కూసో మాతో పాటు కూసో అంతే. ఆడికి వెళ్ళిన తర్వాత అన్న ఒక్క దమ్ము అన్న సిగరెట్ తాగు, మందు వద్దులే, ఒకసారి దమ్ము లాగా వదిలే అంతే, జస్ట్ ఫన్ అన్న, రిలాక్స్ అవ్వడానికే అంతే. ఆ తర్వాత ఒక చిన్న పెగ్ అన్న, నువ్వు ఓవర్గా తాగేసేయద్దు, ఫుల్ అయిపోవద్దు, జస్ట్ పెగ్గేసుకొని వెళ్ళిపో, ఒక మూమెంట్ కోసం ఎంజాయ్ చేయి అంతే. ఇంకంతకంటే ఖతర్నాక్ విషయం చెప్పంటావా? నువ్వు చదువుకుంటూ ఉంటావు, లేకపోతే ప్రార్థన చేసుకుంటూ ఉంటావు, సడన్గా గుర్తొస్తారు ఎవరు, సడన్గా గుర్తొస్తే వాళ్ళు ఏమంటారు తెలుసా? ఒక చాట్ చేయొచ్చు కదా, ఒక 5 minutes చాలు చాట్, ఎక్కువ అక్కర్లా, 5 minutes చాట్ చాలు. మనం 5 minutes చాట్ కోసం పోతాం, ఎప్పుడు బయటపడతామో తెలియదు. క్రికెట్ మ్యాచ్ వస్తూ ఉంటుంది, 5 minutes చూద్దాం అనుకుంటాం, ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు. ఇది పరిస్థితి. శాటన్ మనల్ని పక్కదోవ పట్టించడానికి పెద్దదాన్ని చూపించడు, చాలా చిన్నది చూపిస్తాడు, చాలా క్రిటికల్గా ఏం చూపించడు, క్యాజువల్గా చూపిస్తాడు, కఠినతరమైనదిగా చూపించడు, చాలా సులభతరంగా చూపిస్తాడు. ఒక్క మాట చెప్పంటావా? పవిత్ర జీవితం జీవించడం ఈ లోకంలో చాలా కఠినతరం, పాప జీవితం జీవించడం చాలా సులభం. నేను ముందే చెప్తున్నా, ఇందులో దాపరికాలు ఏమీ లేవు, పక్క. పవిత్ర జీవితం జీవించడం కఠినం, పాపపు జీవితం జీవించడం సులభం. సాతానుడు పాపంలోకి లాగటం సులభం. అరే పవిత్ర జీవితం జీవించరా అని దేవుడు నీకు చెప్పడం నీకు కష్టం. ఇంతమంది చెప్పాలా, ఎన్ని మీటింగులు పెట్టాలి? అరే ఒక్క మాట చెప్తాను బాయ్, పాడైపో అని ఎవడన్నా మీటింగ్ పెడతాడా?
ఇవ్వడం పెట్టాడు, బాగా ఉండరా అని మీటింగ్ పెడతారు. దాంతోనే అర్థమవుతుంది కదా మనకు బతుకు ఎలా ఉంటుందో. మొట్టమొదటి కాంప్రమైజ్ ఈజ్ కెటాస్ట్రాఫిక్. రాజీ పడటం అనేది పూర్తి నాశనాన్ని దారితీస్తుంది. కాంప్రమైజ్ స్టార్ట్స్ వెరీ క్యాజువల్లీ. రాజీ పడటం అనేది చాలా చిన్న విషయంతో స్టార్ట్ అవుతుంది. చిన్న విషయంలో స్టార్ట్ అయిన కాంప్రమైజ్ నొక్కి పడేస్తుంది, పైన తొక్కేస్తుంది. కాంప్రమైజ్ క్రషెస్ యూ త్రూ రాంగ్ రిలేషన్షిప్స్ అండ్ హ్యాబిట్స్. చెడు అలవాట్లు, చెడు సంబంధాలతో తొక్కి పడేస్తుంది. మళ్ళీ మాట చెప్తున్నాను, ఇప్పుడు మనకి కబడ్డీ జరిగిన, ప్రో కబడ్డీ కానీ ఐపీఎల్ జరిగిన ఎట్లా ఉంటుంది తెలుసా? ఎల్లో డ్రెస్ ఒకటికి ఉంటుంది, పింక్ డ్రెస్ ఒకటికి ఉంటుంది, బ్లాక్ డ్రెస్ ఒకటికి ఉంటుంది, బ్లూ డ్రెస్ ఒకటికి ఉంటుంది. కాబట్టి ఇది ఆ టీము, ఇది ఈ టీము అని ఉండేది. పూర్వకాలంలో యుద్ధాలు కూడా అంతే. ఏ దేశం యుద్ధం చేసేవాళ్ళు ఆ దేశం యొక్క డ్రెస్ వేసుకొని వచ్చేవాళ్ళు. కానీ వియత్నాంతో అమెరికా వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు మొట్టమొదటిసారిగా కెమాఫ్లేజ్ డ్రెస్ అని తయారు చేశారు. ఈ మిలిటరీ డ్రెస్ ఉంటుంది, అది తయారు చేశారు. అంటే గడ్డిలో ఉంటే మనుషులు కనబడరు, ఆ చుట్టూ ఉండే గడ్డిలాగానే ఉంటుంది ఇది కూడా. ఇప్పుడు ఏ దేశమైనా అదే డ్రెస్ వేస్తుంది. కాబట్టి షర్టును బట్టో ప్యాంటును బట్టో మనం ఈడు ఏ దేశస్తుడు అనేది చెప్పలేం. సాతానుడు మన దగ్గరికి అలా వస్తాడు, క్యామాఫ్లేజ్ డ్రెస్తో వస్తాడని. డిఫరెంట్ డ్రెస్ కోడ్తో రాడు. సినిమాల్లోనూ స్కిట్లలోనే ఈడు సాతానుడు అంటానికి నల్ల డ్రెస్ వేస్తారు, అర్థమైందా? కానీ సాతానుడు నల్ల డ్రెస్ వేసుకొని రాడు. ఆయన ఆడికేం కొమ్ములు గిమ్ములు ఉండవు, చాలా సింపుల్గా వస్తాడు.